यत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरं। ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, దాంతోపాటుగా ఈ బుధవారం రోజు జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు వారు ఈరోజు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం తెలుసుకుంటూ, అదేవిధంగా సంఖ్యాశాస్త్ర విశిష్టత గురించి ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా 31వ తారీఖున జన్మించిన వ్యక్తి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి బలాలేంటి, బలహీనతలేంటి, వారి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు అన్న అంశాలు తెలుసుకుంటూ, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా కళ వల్ల కలిగే ఫలితాలు అన్న అంశంలో భాగంగా నీటిలో ఈత కొడుతున్నట్టుగా మనకు కల వస్తే దీన్ని మనం దేనికి సంకేతంగా భావించాలి, దీనివల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్న అంశం గురించి కూడా తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. బుధవారం 20వ తారీఖు మే నెల 2015వ సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి శుద్ధ విధియ ఉదయం 7:25 వరకు, తదుపరి తదియ. నక్షత్రం మృగశిర రాత్రి 10:04 వరకు, ఇవాళ వర్జం లేదు. దుర్ముహూర్తం పగలు 11:32 నుంచి 12:22 వరకు, రాహుకాలం పగలు 12 నుంచి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక శుభ సమయాల విషయానికి వస్తే ఉదయం 8:56 మిథున లగ్నంలో, అదేవిధంగా ఉదయం 9:52 కర్కాటక లగ్నంలో అన్నప్రాసన, అక్షర స్వీకారం, ఉపనయనం, వివాహం, క్రయ విక్రయాలు ఇటువంటి వాటికి, అదేవిధంగా రాత్రి 9:39 ధనుర్లగ్నంలో వివాహాలు. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు తప్పవు. రుణ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. ఆకస్మిక నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. కష్టం తప్ప ఫలితం అంతగా కనిపించదు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు ఈరోజు మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఆలోచనలు ఏవి కూడా ఈ రాశి వారికి స్థిరంగా ఉండవు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకుని మార్పులు చేర్పులు, రాజకీయ వర్గాల వారికి ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. సినీ కళాకారులకు ఒడిదుడుకులు తప్పవు. విద్యార్థులు కొంత ఓపిక వహించడం చాలా మంచిది. మహిళలకు కుటుంబ సభ్యులతోటి వైరం ఏర్పడుతుంది. శేల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక మేషరాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని ఆరాధించడం చాలా మంచిది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారు సన్నిహితులు, స్నేహితులతోటి ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. చిన్నటి జ్ఞాపకాలు ఈరోజు ఈ రాశి వారికి గుర్తుకు వస్తాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులపై ఆశలు చిగురిస్తాయి. పరిచయాలు కూడా పెరుగుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చిక్కులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగుతాయి. ఇక పదోన్నతులకు సంబంధించిన సమాచారం కూడా అందవచ్చు. పారిశ్రామిక, రాజకీయ రంగం వారికి విదేశీ పర్యటనలు, సినీ, టీవీ కళాకారులకు అవకాశాలు మరింత పెరుగుతాయి. విద్యార్థులు కోరుకున్న విద్యావకాశాలు పొందుతారు. మహిళలకు కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృషభ రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఖర్చులు కూడా మిథున రాశి వారికి పెరుగుతాయి. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు బాగా చికాకపరుస్తాయి. అనుకున్నది సాధించడంలో వీరు వెనకబడతారు. ఆలోచనలు ఏవి కూడా ఈరోజు ఈ రాశి వారికి స్థిరంగా ఉండవు. వాహనాలు నడిపేటప్పుడు, ఆభరణాలు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకుని మార్పులు చేర్పులు, రాజకీయ, వైద్య రంగం వారికి ఒత్తిళ్లు పెరుగుతాయి. సినీ కళాకారులకు కొన్ని అవకాశాలు దూరమవుతాయి. విద్యార్థులకు కొన్ని అవకాశాలు దక్కినప్పటికీ కూడా వారు నిరాశగానే గడుపుతారు. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. మిథున రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారు నూతన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. ప్రముఖులతోటి పరిచయాలు కూడా వీరికి ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. వీరిపై అందరికీ గౌరవ భావం పెరుగుతుంది. ఆసక్తికరమైన విషయాలు కూడా కొన్ని తెలుసుకుంటారు. తమ ప్రతిభను కూడా నిరూపించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార రంగం వారికి ఈరోజు వ్యాపారాలు చక్కగా లాభిస్తాయి. ఉద్యోగుల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. సినీ కళాకారులు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా ఓ కొలిక్కి వస్తాయి. విద్యార్థులు తమ లక్ష్యాలు అతి సులువుగా సాధిస్తారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. శీల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు నూతన పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి సింహరాశి వారికి ఆశాజనకంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడతారు. సన్నిహితులను కలుసుకుని చర్చలు జరుపుతారు. గృహం, వాహనాలు కొనుగోలు చేయడానికి గ్రహస్థి వీరికి అనుకూలంగా ఉంది. ఇంతకాలం పడిన శ్రమ కూడా కొలిక్కి వస్తుంది. గతంలో జరిగిన సంఘటన ఒకటి గుర్తుకు వస్తుంది. వీరి అభిప్రాయాలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. అధిక లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వారికి విధి నిర్వహణలో ప్రోత్సాహంగా గడుస్తుంది. పారిశ్రామిక రాజకీయ రంగం వారు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ, టీవీ కళాకారులకు కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. విద్యార్థులు అందిన అవకాశాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తారు. మహిళలకు సన్మానాలు, సత్కారాలు, శీల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక సింహరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరూ కూడా నరసింహస్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారి ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రతి పనిలో కూడా ఈ రాశి వారికి వ్యయ ప్రయాసాలు తప్పవు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మధ్యలోనే విరమిస్తారు. కుటుంబ సభ్యులతోటి విరోధాలు కూడా ఏర్పడతాయి. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్ట్ ప్రయత్నాలు ఎవరితో చేస్తున్నారో అవి అంతగా అనుకూలించవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగుల వారికి విధుల్లో అదనపు బాధ్యతలు స్వీకరించక తప్పదు. పారిశ్రామిక సాంకేతిక రంగం వారికి ఒక సమాచారం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. సినీ కళాకారుల ప్రయత్నాల్లో అవరోధాలు, ఆటంకాలు అధికమవుతాయి. విద్యార్థులు 1-2 సార్లు ఆలోచించి ముందుకు సాగడం చాలా మంచిది. మహిళలకు ఆరోగ్య భంగం, శీల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక కన్యరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారి ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ప్రతి పనిలో కూడా ఈ రాశి వారికి వ్యయ ప్రయాసాలు తప్పవు. దూర ప్రయాణాలు కూడా ఈరోజు వీరు చేస్తారు. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆరోగ్య సమస్యలు కూడా వీరికి బాగా చికాకుపరుస్తాయి. బంధువులతోటి విరోధాలు కూడా ఏర్పడతాయి. కష్టపడ్డా కూడా ఆశించిన ఫలితం ఈరోజు కనిపించదు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు. పారిశ్రామిక రాజకీయ రంగం వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులకు అవకాశాలు తప్పిపోయే సూచనలు. విద్యార్థులు కూడా కొంత నిరుత్సాహం చెందుతారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు తప్పకపోవచ్చు. శీల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పనులన్నీ కూడా చకచక సాగుతాయి. ఇంటిలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. అనుకున్న ఆదాయం కూడా వీరికి సమకూరుతుంది. సంగీత సాహిత్య విషయాలపై ఆసక్తి చూపుతారు. విలువైన వస్తువులు కూడా సేకరిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగుల వారు సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వైద్య రంగాల వారి కృషి ఫలిస్తుంది. విద్యార్థులు కూడా మంచి మార్కులు సాధిస్తారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, శీల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణేశాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారాన్ని అందుకుంటారు. ధనురాశి వారి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. కాంట్రాక్ట్ రంగం వారు కొత్త కాంట్రాక్టులు చేపడతారు. అనుకోని ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఉంటాయి. కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు చక్కగా లాభిస్తాయి. పెట్టుబడులు కూడా సమయానికి చేతికంతాయి.
ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఎదురయ్యే చిక్కులు అధిగమిస్తారు. రాజకీయ వర్గాల వారికి పదవులు దక్కే అవకాశం ఉంది. సినీ, టీవీ కళాకారులకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విద్యార్థులకు సాంకేతికపరమైన విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలకు భూ ధనలాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు లేత ఆకుపచ్చ. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ప్రయాణాలు ఆకస్మికంగా చేసిన సందర్భాలు ఎదురవుతాయి. పనుల్లో అనుకోని అవాంతరాలు, బంధువులతోటి విభేదాలు కూడా ఏర్పడతాయి. ఆలోచనలు ఏవి కూడా స్థిరంగా ఉండవు. అనారోగ్య సమస్యల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. నిరుద్యోగుల కృషి కూడా ఫలించదు. స్నేహితులతోటి కొన్ని విషయాల్లో తీవ్రంగా విభేదిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు నిరాశజనకంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు చేర్పులు. రాజకీయ, వైద్య రంగాల వారి విదేశీ పర్యటనలు చివరి క్షణంలో వాయిదా పడతాయి. సినీ కళాకారులకు ఒడిదుడుకులు అధికమవుతాయి. విద్యార్థులు అనుకున్న దానికి భిన్నమైనటువంటి ర్యాంకులు సాధిస్తారు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గాయత్రి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. రుణదాతల ఒత్తిడిలు కూడా ఈ రాశి వారికి పెరుగుతాయి. కష్టానికి ఫలితం అంతగా కనిపించదు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. సేవ, ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. నిర్ణయాల్లో తొందరపడరాదు. వాహనాలు నడిపే విషయంలో కూడా ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయానికి వస్తే నేత్ర, చర్మ సమేత రుగ్మతల వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు అదనపు పని భారంతో సతమతమవుతారు. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి గందరగోళంగా ఉంటుంది. సినీ, టీవీ కళాకారులకు కొన్ని అవకాశాలు దూరమవుతాయి. విద్యార్థులు మరింత కష్టపడితే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. కుంభరాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి పరిచయాలు పెరుగుతాయి. కొన్ని వివాదాల నుంచి కూడా బయటపడతారు. వీరి ఆశయాలన్నీ కూడా నెరవేరుతాయి. ఆదాయం మరింతగా పెరుగుతుంది. గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఫలిస్తాయి. దూరపు బంధువులతోటి కూడా ఈ రాశి వారు ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు చేతికంతాయి. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారి వ్యవహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి. సినీ, టీవీ కళాకారులకు కొంత అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు విద్యావకాశాలు మరింతగా పెరుగుతాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మీనరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు లేత ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. విన్నరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు బుధవారం కావున బుధగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో బుధగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు బుధగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. సంఖ్యాశాస్త్ర రీత్యా ఏ నెలలో అయినా సరే 31వ తారీఖున జన్మించిన వారు, అంటే ఉదాహరణకు జనవరి 31, మార్చి 31, ఏప్రిల్ 31, మే 31, ఈ విధంగా వీరి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, సంఖ్యాశాస్త్రం వీరి గురించి మనకి ఏమని ఆసక్తికరమైన అంశాలు విశ్లేషిస్తుంది అన్న విషయానికి వస్తే 3 + 1 కూడినప్పుడు 4 వస్తుంది. 4వ సంఖ్యకు రాహుగ్రహం ఆధిపత్యంగా చెప్తాము. 3 అన్నప్పుడు గురువు, 1 అన్నప్పుడు సూర్యుడు, మొత్తం చేస్తే ఏక సంఖ్యలో 4 వస్తుంది. కాబట్టి వీరి మీద రాహుగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. ప్రధానంగా చెప్పాలంటే ఆత్మవిశ్వాసం నిండుగా మెండుగా ఉన్న వ్యక్తులుగా 31వ తారీఖున జన్మించిన వారి గురించి ఒక్క మాటలో మనం విశ్లేషించవచ్చు. ధైర్యం కూడా కాస్త అధికంగా ఉంటుంది. ధైర్యము, ఆత్మవిశ్వాసము ఎప్పుడైతే అధికంగా ఉంటాయో ఆ వ్యక్తి జీవితంలో అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారని చెప్పవచ్చు. అందులో 31వ తారీఖున జన్మించిన వారు అది అందివేశం చేయగా అతి సులువుగా విజయాలు సాధించేవారుగా చెప్పవచ్చు. ఇక మానసిక బలం కూడా ఈ 31వ తారీఖున జన్మించిన వారికి కాస్త అధికంగా ఉంటుంది. బుద్ధి సూక్ష్మత కూడా వీరికి అధికంగా ఉంటుంది. శాస్త్రాల పట్ల మక్కువ కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఇక
వీరి మనసును ఎప్పుడూ కూడా ఏదో ఒక పని పట్ల ఆలోచన చేసే వైపుగా వీరు మలుచుకొని దానివల్ల జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారని చెప్పవచ్చు. అంటే ఖాళీగా కూర్చోవడం అనేది 31వ తారీఖున జన్మించిన వారికి పెద్దగా ఇష్టం ఉండదు. ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, ఇలా మనసన్నా బిజీగా ఉండాలి, లేదా మనం చేసే పని ద్వారా శరీరం అన్నా బిజీగా ఉండాలి అని చెప్పి ఎక్కువగా కోరుకుంటుంటారు. దీనివల్ల కూడా ఏంటంటే ఒకదాని వెంట ఒకటి విజయాలు సాధించడం వీరికి అతి సులువైన పనిగా చెప్పవచ్చు. ఇక కొత్త యుగం సృష్టించాలి, కొత్తగా దేనికన్నా నాంది పలకాలి, ఒక నూతన విప్లవాన్ని ఏదైనా తీసుకుని రావాలి, ఒక టెక్నాలజీని ఏమన్నా ఆవిష్కరించాలంటే 31వ తారీఖున జన్మించిన వారు అందరికన్నా కూడా ముందుంటారని చెప్పవచ్చు. పవిత్రమైనటువంటి ఆలోచనలతోటి వీరి జీవన విధానం కూడా పవిత్రంగా సాధ్యమైనంత వరకు కూడా కొనసాగుతుంది. ఇక ఎదుటి వ్యక్తులు వీరితోటి ఒక 10 నిమిషాలు సంభాషించగానే అబ్బో ఈ వ్యక్తి ఒక పెద్ద మేధావిగా ఉన్నారు, ఇతనికి తెలియదంటూ ఏమీ లేదు, ఇతని దగ్గర నేను తెలుసుకోవాల్సింది ఎక్కువగా ఉంది అన్న వైపుగా ఎదుటి వ్యక్తి వీరిని గమనించడం అధికంగా మనం గమనించవచ్చు. అంటే 31వ తారీఖున జన్మించిన వారు ఏ రంగంలో ఉన్నా, ఏం వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా వారి తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయి. దీనివల్ల ఎదుటి వ్యక్తులు వేరే రంగం గురించో వేరే శాస్త్రం గురించో మాట్లాడడం మొదలు పెడితే కూడా వీరికి ఉన్నటువంటి తెలివితేటలు ఆ శాస్త్రం పట్ల లోతైనటువంటి పరిజ్ఞానం ఏదైతే ఉంటుందో దాన్ని చూసి ఎదుటి వ్యక్తులు ఆశ్చర్యానికి లోను కావడం కూడా అధికంగా జరుగుతుంది. ఇక తమ మనసు ఏం చెప్తే ఆ విధంగా ప్రవర్తించాలి. తమ మనసు చెప్పిన మాట తాము విన్నాం కాబట్టి తనకు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా అది శారీరక నష్టం కావచ్చు, మానసిక నష్టం కావచ్చు, ఆర్థిక నష్టం కావచ్చు, ఏదన్నా కూడా సరే దాన్ని మనము స్వీకరించాలనేటువంటి మనస్తత్వం కూడా వీరికి అధికంగా ఉంటుంది. దాన ధర్మాలు చేయడంలో కూడా 31వ తారీఖున జన్మించిన వారు కాస్త ముందుంటారని చెప్పవచ్చు. లాభ నష్టాలు ఏవి అన్న వైపుగా వీరు లెక్కలు వేయకుండా వీరి ఆశయానికి అనుగుణంగా ప్రవర్తిస్తారని చెప్పవచ్చు. అంటే మనలో చాలామంది వ్యక్తులు ఏదైనా ఒక పని చేయాలంటే నాకేంటి అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తుంటాం. అలా కాకుండా వీరి ఆశయం ఏదైతే ఉందో 31వ తారీఖున జన్మించారో ఆశయానికి అనుగుణంగా పనిచేస్తారు. ఆశయానికి అనుగుణంగా పనిచేసేటప్పుడు లాభ నష్టాలను ఏమాత్రం కూడా వీరు లెక్కించరు. లాభం వచ్చినా సరే నష్టం వచ్చినా సరే ఇది నా ఆశయం, దీన్ని నేను సాధించాలి అన్న వైపుగా వీరి ఆలోచనలు కొనసాగుతాయి. నిజంగా కూడా ఇది చాలా మంచి విషయంగా చెప్పొచ్చు. ప్రజలకు సాయపడాలి అన్నటువంటి మనస్తత్వం కూడా ఈ 31వ తారీఖున జన్మించిన వారికి కాస్త అధికంగా ఉంటుంది. ఇక కళారంగం పట్ల ఆసక్తి కూడా కాస్త అధికంగా ఉంటుంది. దీంతో పాటుగా ఎదుటి వ్యక్తులు 31వ తారీఖున జన్మించిన వారిని ఓ పట్టాన మోసం చేయడం కానీ వారిని నమ్మించడం కానీ చేయడం కష్టమని చెప్పవచ్చు. అంటే కొంతమంది వ్యక్తులు మన దగ్గరికి మనల్ని ఏదో మోసం చేద్దామని మంచి మాటలు చెప్తూ ఏదో పొగుడుతూ వస్తుంటారు. అటువంటి వారిని ఈ 31వ తారీఖున జన్మించిన వారు మొట్టమొదటి వారు పసిగట్టి వారితో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడు, ఈ వ్యక్తికి నాతో ఏదో అవసరం ఉంది అని చెప్పి గుర్తించి వారికి చాలా దూరంగా ఉండే ప్రయత్నం కూడా చేస్తారు. అదేవిధంగా శత్రువులు కానీ ప్రతిథులు కానీ వీరి మీద విజయం సాధించడం కూడా చాలా వరకు కూడా కష్టమవుతుంది. అంటే ఒకవేళ అంటే కొన్ని సందర్భాల్లో అందరికీ కూడా శత్రువులు ఏర్పడుతుంటారు కదా, అలా 31వ తారీఖున జన్మించిన వారి మీద శత్రువులు విజయం సాధించడం కొంతవరకు కష్టసాధ్యమైన పనిగా చెప్పవచ్చు. అవసరం అనుకుంటే ఆ శత్రువులు తమ దారికి తెచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ఇక వీరిని ఎవరు మోసం చేయలేరు. ఎటువంటి కల్లిబొల్లు కబుర్లు చెప్పి లేదంటే ఏదో ఏడుపు నటించి జాలి చూపి వీరిని లోబరుచుకుందామంటే మాత్రం చాలా కష్టం. ఈ 31వ తారీఖున జన్మించిన వారి వద్ద ఎదుటి వ్యక్తులకు ఏదైనా పని ఉంటే వారు ఈ 31వ తారీఖున జన్మించిన వారి దగ్గర నిజాయితీగా వెళ్ళి అయ్యా నాకు ఈ కష్టం వచ్చింది, అమ్మ నాకు ఈ కష్టం వచ్చింది, దీని నుంచి నేను మీ సహాయాన్ని ఈ విధంగా కోరుతుందని చెప్తే వారు ఆలోచించి సహాయం చేస్తారు. అంతేకాని మనం దాన్ని ఇంకొక రకంగా ప్రజెంట్ చేసే పని చేస్తే మాత్రం వారు గుర్తించగలుగుతారు. వెంటనే లేదని చెప్పడం కూడా వీరు చేస్తారని చెప్పవచ్చు. ఇక ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి అన్న కోరిక మాత్రం 31వ తారీఖున జన్మించిన వారికి కాస్త అధికంగా ఉంటుంది. పురాణాలు ఇతిహాసాలు ఇటువంటివి తెలుసుకోవడం పట్ల ఆసక్తి కూడా కాస్త అధికంగా ఉంటుంది. ఇక ఒంటరితనాన్ని స్వతంత్ర జీవితాన్ని అధికంగా కూడా వీరు ఇష్టపడతారు. కొన్ని సందర్భాల్లో మాటల్లో కానీ చేతుల్లో కానీ ఎదుటి వ్యక్తులకు తీవ్రత కూడా కనిపిస్తుంది. కానీ వీరి ఆశయ సాధన కోసం వీరు ఇందాక చెప్పినట్టుగా లాభ నష్టాలు బెరీజు వేసే మనుషులు కాకపోవడం, అదేవిధంగా అనుకున్నది సాధించడంలో ఏ స్థాయి కన్నా వెళ్ళడం కూడా ఎక్కువగా మనం వీరిలో గమనించవచ్చు. అదేవిధంగా ఈ 31వ తారీఖున జన్మించిన వారు భోగాలు బాగా అనుభవించాలి అన్న కోరికను కొంతవరకు నియంత్రించుకోవడం జీవితంలో చాలా మంచిదని చెప్పవచ్చు. పెద్ద పెద్ద పదవులు వీరిని కూడా వెతుక్కుంటూ వారి దగ్గరకు వస్తాయి. అదేవిధంగా తమను నమ్మి ఆశ్రయించిన వ్యక్తులకు ఎప్పుడూ కూడా వీరు ఆసరాగా నిలబడతారు. సహాయ సహకారాలు కూడా అందిస్తారు. సహాయాన్ని ఎదుటి వ్యక్తులకి అందించిన తర్వాత అందులో ఏమాత్రం కూడా లాభ నష్టాలు వీరు బేరీజు వేసుకోరు. వీరు మనసుకు నచ్చింది చేయాలని చెప్పి అనుకున్నారు, ఈ వ్యక్తి నన్ను నమ్మి నా దగ్గర పనిచేస్తున్నాడు లేదా నా దగ్గర ఉంటున్నాడు కాబట్టి ఈ వ్యక్తికి ఒక కష్టం వచ్చినప్పుడు నేను స్పందించాలి అన్న వైపుగా వీరి ఆలోచనలు అధికంగా కొనసాగుతాయని చెప్పవచ్చు. ఇక బంధుమిత్రుల మీద కూడా మంచి పట్టు సాధిస్తారు. సంఘంలో మంచి స్థాయికి ఎదుగుతారని చెప్పవచ్చు. ఇక 31వ తారీఖున జన్మించిన వారికి అధికంగా చెప్పాలంటే కళ్ళు తిరగడం, అలసట ఇటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా నీరసం కూడా అధికంగా ఉంటుంది. పైల్స్ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. కావున కొంతవరకు ఈ విషయాల పట్ల చిన్నప్పటి నుంచి కూడా వీరు జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక
వీరికి శనివారం, ఆదివారం, సోమవారాలు అదృష్ట రోజులు. కలిసి వచ్చే రంగులు నీలం రంగు, ముదురు నీలం రంగు, అదేవిధంగా ఊదా రంగు వీరికి చక్కగా కలిసి వస్తుంది. జీవితాంతం కూడా 31వ తారీఖున జన్మించిన వారు దుర్గా అమ్మవారిని యథాశక్తిగా పూజించడం, సూర్య భగవాన్ని యథాశక్తిగా పూజించడం, ప్రతినిత్యం దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని, సూర్య భగవాన్ యొక్క స్తోత్రాన్ని పఠించడం వల్ల వారి ఆరోగ్యం బాగుపడుతుంది. అదేవిధంగా సంఘంలో మరింతగా రాణించడానికి కూడా ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా కళలు, వాటి వల్ల కలిగే ఫలితాలు అన్న అంశం గురించి చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా ఆరోగ్యవంతమైన వ్యక్తి రాత్రిపూట నిద్రించే సమయంలో ఆ వ్యక్తికి నీటిలో ఈత కొడుతున్నట్టుగా కల వస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అన్న అంశం గురించి తెలుసుకుందాం. నీటిలో ఈదేటప్పుడు తల పైకెత్తి ఈదినట్టుగా కల రావడం వల్ల ఏంటంటే వారి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్పవచ్చు. ఒకవేళ నీటిలో తల భాగం కూడా పూర్తిగా మునిగిపోయి ఈత కొడుతున్నట్టుగా కల రావడం వల్ల కొంతవరకు కష్ట నష్టాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అన్నదానికి సంకేతంగా దీన్ని మనం భావించాలి. అంటే ఈత కొట్టినట్టుగా కళ వస్తుంది అన్న అంశాన్ని కాకుండా అది ఏ విధమైన కళ అన్నదాన్ని కూడా విశ్లేషించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తికరించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9852999400. వెబ్సైట్ www.janmakundali.com.